నమస్తే ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో అప్డేట్ ఏంటనేది అయితే చూద్దాం. మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 నోటిఫికేషన్ అయితే ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. కాకపోతే మనకి ఏంటంటే ఈ ఇయర్ ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ అయితే మనకైతే తెలిసాయి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా కనిపించలేదు, బట్ ఆన్లైన్లో అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇందులో ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇయర్ టోటల్గా ఎన్ని పోస్టులు రిక్రూట్ చేసుకోబోతున్నారు అనే డీటెయిల్స్ అయితే మనకైతే క్లియర్గా అయితే ఇందులో అయితే మెన్షన్ చేశారు. అవి కాకుండా ఇంక మనకి అంత ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇందులో అయితే ఏమీ లేవు. మనకి టోటల్గా చూసుకుంటే దాదాపు ఒక 10,000 పోస్టులు అయితే ఈ ఇయర్ అయితే రిక్రూట్ చేసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు, 2024లో ఏదైతే ఏఎల్పీ ఎగ్జామ్ అయిందో దాని యొక్క రిజల్ట్స్ అయితే ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, జాబ్ పోస్టింగ్లు కూడా రాలేదు. 2024 ఏఎల్పీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత CBT-1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ కూడా రీసెంట్గా వచ్చాయి. దాని తర్వాత మనకి CBT-2 యొక్క ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు, March 19 and 20 అని అయితే. బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా దాన్ని అయితే క్యాన్సిల్ చేశారు. నేను కూడా ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంది CBT-2కి అయితే. బట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయితే అయ్యింది. దీనికి రీజన్ వచ్చేసరికి పాట్నాలో ఏదో స్కామ్ జరిగిందని అయితే చెప్తున్నారు. స్కామ్ ఇన్ ది సెన్స్ లైక్ కొంతమంది డబ్బులు తీసుకొని పాస్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఏదో న్యూస్ అయితే వస్తుంది. ఇంకా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియదు. ఆ డీటెయిల్స్ వచ్చాక ఏమైనా ఉంటే నేనైతే షేర్ చేయాలనుకుంటే షేర్ చేస్తాను. ఎవరైతే ఏఎల్పీ 2024 నోటిఫికేషన్ అప్లై చేయలేదో అండ్ అలానే CBT-1 క్వాలిఫై అవ్వలేదో మీరైతే ఈ నోటిఫికేషన్ అయితే కొంచెం చూడండి గైస్. ఎందుకంటే మీకు 2025లో 10,000 పోస్టులు అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకోబోతున్నారు. సో ఇది ఒక మంచి అవకాశం. మనకి పోస్టులు కొన్ని పెరగొచ్చు తగ్గొచ్చు, అదైతే మనకి ఫర్దర్గా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్లో అయితే అంత ఇంపార్టెంట్ స్టఫ్ అయితే ఏమీ లేదు, మోస్ట్లీ మనకి నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో అందుకని ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చాక నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నోటిఫికేషన్ క్లియర్గా అయితే మీకైతే చెప్తాను. అండ్ అలానే ఎవరైతే ఏఎల్పీ 2024 ఎగ్జామ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో మీకైతే కొంచెం టైం అయితే ఎక్స్ట్రా దొరికింది గైస్. సో దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఆ స్కామ్ ఏంటనేది అయితే తర్వాత మనకి ఏదైనా డీటెయిల్స్ వచ్చాక తర్వాత తెలుస్తుంది. బట్ అప్పటి వరకు మీ యొక్క టైంని అయితే వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క టైంని అయితే దీనికోసం అయితే యూటిలైజ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.